విమర్శను చూశారు అండ్ బీజేపీ వాయిస్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి రిజర్వేషన్ కు సంబంధించి? ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతవరకు మీకు కనిపిస్తోంది చెప్పండి. ఇప్పుడు మేడం స్థానిక గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫస్ట్ కాంచి కూడా చెప్తున్నది మేడం. సో కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు నువ్వంటున్న 42% ప్రకారంగా అంతమంది మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని కూడా చెప్తుంది జరిగింది. మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలాసార్లు చెప్పారు. సో వీళ్ళు అది ఎట్లయినా ఆ బిల్లు పాస్ కాకుండా అంటే రాజ్యాంగ నిబంధనలకు దాని ప్రకారంగా లోబడి పంపకుండా వాళ్ళు ఇష్టానుసారం పంపించేసి, సో ఇంతవరకు అఖిలపక్షం మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా ఇదంతా జనాలని మిస్గైడింగ్ చేయడానికి తప్ప, వాళ్ళు ఏదైతే కామారెడ్డి మీటింగ్ కామారెడ్డి నుంచి మొదలైనది అని చెప్పి చెప్పడమే తప్ప ఇంప్లిమెంటేషన్కి వస్తానికే చాలా దానికి సంబంధం లేకుండా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక నేచర్ ఫస్ట్ కాంచి కూడా మనం ఇంతకుముందు సుమిత్ర గారు చెప్పింది 100కి 100 నిజం. గతంలో మండల్ కమిషన్ నుంచి కూడా వీళ్ళు బీసీలకు ఏ విధంగా ఆ రోజు వారి ప్రభుత్వాన్ని పడగొట్టడం, అప్పుడు మండల్ కమిషన్ అప్పుడు సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అసలు విత్డ్రా చేయడం సపోర్టు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో దేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ బీసీల కోసం నిలబడ్డది కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా నిలబడలే మేడం. సో ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప నిజానికి చిత్తశుద్ధి అనేది ఉంటే నిజానికి కూడా వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు మరి ఎంతమంది బీసీలకు ఇస్తున్నారు, ఎన్ని తీస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది, చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము అందరికంటే ఎక్కువ 42 కాదు 50% ఇస్తున్నాం మేము ముందుకని రావాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది, రిజర్వేషన్ తో సంబంధం లేకుండా ఎక్కువ మంది బీసీలకు మేము అవకాశం ఇస్తాము అందరికంటే ఎక్కువ అని చెప్పేసి. గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చిన అసెంబ్లీ సీట్లు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ క్యాండిడేట్ ని కూడా ముఖ్యమంత్రిగా మేము ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మా కమిట్మెంట్ ఇవన్నీ తెలుస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కాంచి కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం తప్ప బీసీలకు చేసింది ఏమీ లేదు. సో నిన్న మనం చూసాం జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా గెలవడానికి ఆ మైనార్టీకి సంబంధించి ఆగమేఘాల మీద మైనార్టీ ఓట్ల కోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, అజారుద్దీన్ తీసుకొచ్చి తప్ప నిజంగా చేతనైతే వాళ్ళకి నిజంగా బీసీల పట్ల ప్రేమ అనేది ఉంటే హైదరాబాద్ నగరం నుంచి ఒక బీసీ ఆ యువకుడు నవీన్ కుమార్ కూడా ఇలా నవీన్ కూడా మంత్రి పదవి ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే బీసీలు ఇంకా చాలా మంది బీసీలను తీసుకోవాలి. మరి నువ్వు ఎంతమందిని బీసీల మంత్రి మండలిలోకి తీసుకున్నావు? నీకు పర్సెంటేజ్ ప్రకారం ఇంకా 3-4 మినిమం నువ్వు బీసీలకు తీసుకోవాలి. ఇప్పుడు అంటే పార్టీ పరంగా 50% వరకు కూడా మన సపోర్ట్ ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. తెలుస్తూనే ఉన్నది అంటే అనుకోవడం ఊహాగానాలే మాత్రం, కానీ రేపు నోటిఫికేషన్స్ వచ్చినాక ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా. సరే ఇప్పుడు ఎలక్షన్స్ సరే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించకపోతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఏదైతే గ్రామీణ వ్యవస్థకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయలకు దానికి సంబంధించి ఏదో ఆగమేఘాల మీద ఏదో చేయాలని ప్రభుత్వం చూస్తుంది తప్ప నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది మేడం. సరే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అనుకుందాం, సరే ఎవరు కూడా ఈ బీ ఫామ్ మీద ఎవరు ఏ పార్టీ కూడా ఇవ్వదు కాబట్టి ఎవరు గెలిచినా కానీ మా అకౌంట్ అని వేసుకునేది నేచర్ సహజంగా ఉంటుంది. అందులో అధికారంలో ఉన్న పార్టీకి అంతా బాగోలని చెప్పడం జరుగుతుంది. కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో డెఫినెట్ గా బీ ఫామ్ ఇవ్వాలి కదా. సో ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెలకో 2 నెలలకైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పెట్టాలి కదా, డెఫినెట్ గా పెట్టాలి. అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంతమందికి బీ ఫామ్ ఇస్తారో ఏదో త్వరలో తెలిసిపోతాయి కదా, వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి కదా. కాబట్టి చిత్తశుద్ధి లేని పరిపాలన బీసీల పట్ల ఈరోజు సరే బీసీలకు ఎంత రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం, సో అగ్రికల్చర్ లో కూడా ఈ బీసీలకు ఎంత సబ్సిడీ ఇస్తున్నది ఇవన్నీ మనం చూడట్లేదా? ఎక్కడ కూడా ఏమీ లేదు. కాబట్టి బీసీ స్కాలర్షిప్లు ఎంతవరకు ఇచ్చింది? స్కాలర్షిప్ల కోసం ఈ రాష్ట్రంలో మొత్తం కాలేజీలు బంద్ పెట్టిన చరిత్ర అసలు ఇంత తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా లేదు. సో వారం 10 రోజులు కాలేజీలు మొత్తం అన్ని కూడా మూకుమ్మడిగా బంద్ చేసినాయి. సో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ లాస్ట్ 2 సంవత్సరాలు స్కాలర్షిప్ ఎగ్గొడితే ఇప్పుడు ఈయన ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో మెల్లమెల్ల కొన్ని. సో దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సహజంగా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తున్నాయి. సో మరి బీసీలకు ఎంతమంది ఈ రోజు ఇచ్చింది స్కాలర్షిప్లు? అవన్నీ కూడా చూడాలి కదా. ఒక రాజకీయ క్షేత్రమే కాదు,
నీ బీసీల అభివృద్ధి కోరుతున్నావు అంటే అన్ని ఆస్పెక్ట్లలో అన్ని రంగాలలో ఆ అంశాలలో కూడా చూడాలి కదా. ఓకే. అండ్ నరేష్ గారు, ముఖ్యంగా ఈ ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈవెన్ బీజేపీ నేతలే కొంతమంది గతంలో కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నాయి, వాటి కోసమైనా జరపాలి రిజర్వేషన్, ఎందుకంటే ఈ రిజర్వేషన్ కు సంబంధించి మీరు సభలో సపోర్ట్ చేశారు, కానీ ఇది ఇప్పుడు వర్కౌట్ అయ్యేది కాదు అని చెప్పేసి మళ్ళీ బయట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అయితే ఎన్నికలు మాత్రం బీజేపీ నేతలు ఇప్పుడు నిర్వహించాల్సిందే, ఎందుకంటే ముఖ్యంగా పల్లెల్లో అభివృద్ధికి సంబంధించి పల్లెల్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహించాలి అన్నటువంటి వాయిస్ అయితే ఇటు బీజేపీ నుంచి చాలా సందర్భాల్లో మేము విన్నాం. డెఫినెట్ అవును మేడం. ఇప్పుడు భారతదేశ అభివృద్ధి అంటే ఏంటి మేడం? ఆ గ్రామాలలో మౌలిక వసతులు, గ్రామాల అభివృద్ధి అయినప్పుడే జిల్లా అభివృద్ధి అవుతుంది, జిల్లా అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది డెఫినెట్ గా. కాబట్టి గ్రామ స్వరాజ్యం గట్టిగా ఉండాలి, గ్రామ పరిపాలన గట్టిగా ఉండాలి. సో నిజమైన ప్రజాస్వామ్యం విరజిల్లేది గ్రామాలలో. సో గ్రామ వ్యవస్థకు ఈ నడవాలంటే సో ఫండ్స్ కంపల్సరీ ఉండాలి. సో మనం చూసాం గతంలో గత ప్రభుత్వము, మనం టిఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వచ్చేస్తే వాటిని రిలీజ్ అయిన ఆరక్షణంలోనే మరి మళ్ళీ తిరిగి స్టేట్ అకౌంట్ లో వాళ్ళ అకౌంట్ లో వేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఆ బిల్లులు, కరెంట్ బిల్లులు అని అవన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నదని. నరేష్ గారు, ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, అంటే కాంగ్రెస్ మభ్య పెట్టేందుకు ఒక విధంగా వాళ్లకు తెలిసి, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలంటే రాంగ్ ప్రొసీజర్ లో వెళ్ళారు, ఇది జరగాలన్నటువంటి దృష్టితో వెళ్ళలేదు అనేది మీరు ఆ ఉద్దేశం వచ్చేట్టు ఇంతకుముందు మాట్లాడారు. సో అటువంటి బిల్లుకైనా ఆర్డినెన్స్ కైనా అంటే మీరు రావాల్సినటువంటి దారిలో రాలేదని తిప్పి పంపొచ్చు కదా, ఆ బిల్లును కానీ ఆర్డినెన్స్ కానీ తిప్పి పంపొచ్చు కదా. సో అటువంటివి ఏం లేకుండా ఉంటే వాళ్ళకి తెలియట్లేదు, ముఖ్యంగా ఎందుకు ఏం జరగట్లేదు అనే విషయం తెలియట్లేదు. జీవోతోనైనా పోదామని అనుకున్నారు, అది కుదరట్లేదు, కోర్టు దగ్గర పెండింగ్ లో ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి మరి? మీరే చెప్పారు కదా మేడం, కోర్టు దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఇప్పుడు ఈ విధంగా నేను చేశాము ఇవి చేశామని అఖిలపక్షం అయితే అన్ని పార్టీలను పిలిచి ఏర్పాటు చేయాలి కదా, ఫస్ట్ నుంచి అడుగుతున్నాం కదా. సో ఏం చేద్దాం అనేది అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలి కదా. ఎందుకు మీరు ఒకరు దాన్ని మేమే చేస్తున్నాం అని ఒంటెత్తు పోకుండా ఎందుకు పోవాలి మేడం? కాబట్టి అందరినీ కలుపుకొని పోతే దానికి ఏదైనా సానుకూలత వస్తుంది డెఫినెట్ గా. సరే అది దేశానికి సంబంధించిన నిర్ణయం అయినా, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయం అయినా, సో తేవాలంటారు తెలంగాణ కోసం ఏం చేసుకుందాం ఏంటి అనేది ఒక డిస్కషన్ అయితే జరగాలి కదా. ఏ పార్టీ నిజంగా బీసీల పట్ల అనుకూలంగా ఉందో, ఏ పార్టీ అనుకూలత లేదో బయటపడిపోతుంది కదా. కాబట్టి ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏమున్నది?